హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డిస్కవర్ ప్రాపర్టీస్. ఇవాళ మనం మణికొండలోని అల్కాపూర్ టౌన్షిప్లో ఉన్నాము. ప్రస్తుతం మీరు చూస్తుంది 1.5 ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేసిన సింగిల్ టవర్ విత్ క్లబ్ హౌస్ అండ్ 20 ఎమ్యూనిటీస్ ఉన్న ఒక స్పేషియస్ హౌసింగ్ సొసైటీ అండి. ఇది సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ ఉన్న టవర్. టోటల్ 138 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది క్లబ్ హౌస్ అండి. అందులో ఉన్న మల్టీపర్పస్ హాల్ ఫంక్షన్స్ కోసము. ఇది లైబ్రరీ, ఇది ఏసీ జిమ్. టోటల్ 9,600 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ క్లబ్ హౌస్ని. ఇది యోగా అండ్ మెడిటేషన్ హాల్, అలాగే మనకి ఇండోర్ గేమ్స్ ఏరియా కూడా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తుంది 3rd ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. దీని టోటల్ ఏరియా వచ్చేసి మనకి 1600 స్క్వేర్ ఫీట్ ఉంది. ఇది 3 year ఓల్డ్ ఫ్లాట్ అండి. సో బేసికల్గా ఇది రీసేల్ ఫ్లాట్ అండ్ దీని యూడిఎస్ వచ్చేసి మనకి 62 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఫ్లాట్ అంతా కూడా చక్కగా ఇంటీరియర్స్ అన్నీ చేసేసి ఉన్నారు. ఆల్రెడీ వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అంతా చేసి ఉన్నారు, రెడీ టు మూవ్. మీరు ఇందులో వచ్చాక దేనికి కూడా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు చూస్తున్నారు కదా, వాల్స్ అంతా కూడా మల్టీ కలర్స్ యూజ్ చేసి ఎంత చక్కగా పెయింట్స్ చేశారో. ఈ పర్టిక్యులర్ ఏరియా కూడా స్కూల్స్కి, హాస్పిటల్స్కి, సూపర్ మార్కెట్స్కి చాలా దగ్గరగా ఉందండి. ఇది లివింగ్ ఏరియా. చూడండి, అసలు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తోటి అసలు చూస్తుంటే ఒక చక్కటి సూదింగ్ ఫీలింగ్ ఉంది. ఈ ఫ్లాట్ అదర్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకి సింగిల్ కార్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ, సోలార్ ఫెన్సింగ్, పవర్ బ్యాకప్, CCTV సర్విలెన్స్ అండ్ ఇంటర్కామ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. పక్కనే మనకి హ్యాండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి బోత్ బోర్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ సపరేట్గా వాటర్ మీటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది బెడ్రూమ్. ఆ ఫాల్ సీలింగ్ చూడండి ఎంత అందంగా చేశారో. అండ్ అక్కడ ఒక చిన్న సిట్టింగ్కి స్పేస్ కూడా ఇచ్చారు మనకి బెడ్రూమ్లో. అండ్ ఈవెన్ కబోర్డ్ కలర్స్ కూడా వాల్ కలర్స్ తోటి చాలా చక్కగా మ్యాచ్ చేశారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఈవెన్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈ పర్టికులర్ ఫ్లాట్లో ప్రతి ఒక్క రూమ్లో ఒక వాల్కి మల్టీ కలర్స్ యూజ్ చేసి ఒక యూనిక్ డిజైన్స్తో పెయింట్స్ వేశారండి. చాలా అందంగా ఉంది. ఇది ఇంకొక బెడ్రూమ్, లేదు అంటే పిల్లలకి స్టడీ రూమ్గా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. సో దీనికి వాష్రూమ్ అనేది లేదు, వాళ్ళు కామన్ వాష్రూమ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ప్రతి వాల్ ఒక యూనిక్ డిజైన్తో ఉంది అనమాట. ఇది లివింగ్ ఏరియాలో ఒక చిన్న క్యాబినెట్ ఇచ్చారు దేవుడి కోసం. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్గా మనకి బాల్కనీ అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. అండ్ ల్యాండ్స్కేపింగ్ చూడండి. అండ్ ఆల్సో టెర్రస్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. కింద మనకి వాకింగ్ అండ్ జాగింగ్కి ట్రాక్ ఉంది. చూస్తున్నారు కదా, స్పోర్ట్స్ ఏరియా, సీనియర్ సిటిజన్స్కి సిట్ అవుట్ స్పేస్ అండ్ ఆల్సో క్లబ్ హౌస్లో మనకి గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది కిచెన్ అండి. దీంట్లో చిమ్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నారు. చూడండి, అసలు బ్లూ అండ్ వైట్ కబోర్డ్స్తో అసలు కిచెన్ కూడా చాలా చక్కగా ఉంది అసలు. ఇది యుటిలిటీ ఏరియా అండి. సో మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.